వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ పీపుల్. 29 తారీఖు 8వ నెల 2025 ఈరోజు సాక్షిలో వచ్చిన కథనం ఆధారంగా ఈ మధ్య కాలంలో క్లౌడ్ బరస్ట్ వానలు విపరీతంగా పడుతూ ప్రజా జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న క్లౌడ్ బరస్ట్ వర్షాలు మొన్న కామారెడ్డిలో వరద బీభత్సం పెరిగి బొగ్గువాగులో 10 నుంచి 15 మంది కార్మికులు, అదేవిధంగా కామారెడ్డి పట్టణం లేదా చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం వరదలో ముంచెత్తి ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో సహాయ చర్యల నిమిత్తం ఒక హెలికాప్టర్ కానీ ఒక ఇతరత్ర రెస్క్యూ టీం కానీ అక్కడ పాల్గొనలేదని చెప్పి షేరి సుభాష్ రెడ్డి సార్ ఎమ్మెల్సీ ప్రభుత్వంపై గరమయ్యాడు. ప్రభుత్వ అధికారులు లేదా మంత్రులు తిరగడానికి హెలికాప్టర్లు ఉంటాయి తప్ప అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను కాపాడడానికి హెలికాప్టర్లు ఉండవా? ఇదేనా ప్రజా పరిపాలన? పరిపాలనలో ప్రజల యొక్క మన ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వాలు వాళ్ళ సొంత అవసరాల కోసం హెలికాప్టర్లో తిరుగుతూ ప్రజలను విస్మరిస్తున్నారు. బొగ్గువాగులో కొన్ని గంటల పాటు ఒక కరెంటు పోలు స్తంభాన్ని పట్టుకొని చాలా ప్రాణాపాయ స్థితిలో ఉండి చివరికి 7-8 గంటల తర్వాత ప్రాణాలు విడిచారని చెప్పి ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి సారు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవమే కదా, ప్రభుత్వం ఉన్నది ప్రజల సంక్షేమాన్ని, ప్రజల అవసరాలని, ప్రజల మాన ప్రాణాలని కాపాడడానికి ఉందే తప్ప సొంత అవసరాల కోసం కాదని చెప్పి షేరి సుభాష్ రెడ్డి సారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ప్రభుత్వం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఏర్పరచుకొని పరిపాలనా విధానం ప్రజాస్వామ్యం. ప్రజలే ప్రభువులు, ప్రజలే పాలకులు, ప్రజలే సర్వాధికారులు, ప్రజలది అంతిమాధికారం. మీరు ప్రజల కోసం పనిచేయాలి. ప్రభుత్వం అంటే ప్రజల సంకల్పాన్ని నెరవేర్చే సాధనం. కానీ ఇక్కడ ధనిక వర్గాల వారి సంకల్పాన్ని నెరవేర్చే సాధనంగా ప్రభుత్వాన్ని వాడుకుంటారని చెప్పి ప్రజలు విమర్శిస్తున్నారు. అదే సందర్భంలో కామారెడ్డిలో ఉన్నటువంటి ఎస్పీ అత్యవసర సర్వీసులో ఉద్యోగంలో ఉన్న వ్యక్తికి ఫోన్ చేస్తే ఆ ఆపదలో ఉన్న మమ్మల్ని కాపాడనంటే యూజ్లెస్ ఫెలో ఫోన్ పెట్టేయని తిట్టిన సందర్భం గురించి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం అనేది ప్రజల సంకల్పం కోసం ప్రజల మాన ప్రాణాలు కాపాడడానికి ఉండాలి తప్ప ప్రజలను పీడించక తినడానికి అవసరాలకు హెలికాప్టర్ ఇవ్వకపోవడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి షేరి సుభాష్ రెడ్డి సారు ఎమ్మెల్సీ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.